మంత్రులు కూర్చుంటే ఇది పెద్ద అసాధ్యం అని నాకేం అనిపించట్లా. మరి ఒక ఒక విషయం రిషి గారు, రామ్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగాను అంటే తోడేలు లేడీ న్యాయంలో చెప్పారు. అదెట్లా? వారు సహజమైనటువంటి భాష చెప్తున్నారు కాబట్టి సరళమైన ప్రజా భాషలో మాట్లాడుకుందాం ఈ విషయాన్ని. ఆ టెర్మినాలజీస్ లో పొద్దు క్యూసెక్లు, టీఎంసీలు, మిగులు అర్థం కాదులేండి, మామూలుగా మాట్లాడుకుంటాం. మామూలుగా మాట్లాడితే ఇప్పుడు ఒక నదీ ప్రవాహంలో ఒక లేడీ పిల్ల ఒక తోడేలు పై పక్కన నీళ్లు తాగుతా ఉంది, ఒక లేడీ పిల్ల వచ్చి కింద దిగువన నీళ్లు తాగుతా ఉంది. అప్పుడు ఆ తోడేలు అంటదట, నువ్వు నాతో పాటు నీళ్లు తాగుతా ఉన్నావు, నీకేమన్నా అహంకారమా అంటే, ఏముందయ్యా నేను ఏదో దప్పికై తాగుతా ఉన్నాను కింద, అని నువ్వు తాగితే నాకు గెలుకులు అవుతున్నాయి, నీళ్లు మురికి అవుతా ఉన్నాయి అంటే దిగువ పక్కన నీళ్లు తాగేది ప్రవాహం కిందకు పోతూ ఉంటుంది, అది కింద పక్క నీళ్లు తాగుతున్నా కూడా దీని అహంకారంతో అది మాట్లాడినట్టు, దాని బలంతో దానికి ఉన్న అవకాశాలతోటి మాట్లాడినట్టు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఎలా ఉందంటే నాకు కూడా అర్థం కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే చిన్న కాదు మీరు చెప్పారు ఇది, కానీ ఇక్కడ రెండు దీన్నే నేను పొలిటికల్గా అప్లై చేద్దాం ఇప్పుడున్న సిచ్యుయేషన్కి. మీరు చెప్పిన దాంట్లో తోడేలు ఎవరు అవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం అవ్వాలి. దిగువన లేడీ, ఎవరి కడుపు వాళ్ళది. ఆ కడుపు కాదు కావాల్సింది, అక్కడ నీళ్ల లభ్యత ఎంత ఉంది? తోడేలకు కావాల్సిన నీళ్ళు తోడేలకు ఉన్నాయా, లేడీకి కావాల్సిన నీళ్ళు లేడీకి ఉన్నాయా అని ఈ లాజిక్ ఎందుకు చెప్పానంటే, అంటే కింద ఉన్న వాళ్ళ పైన బలమైనటువంటి దౌర్జన్యం చేసేటువంటి ఆలోచన అక్కడ జంతు సామ్రాజ్యంలో ఎలా జరిగిందో అదే విధంగా ఇక్కడ మన దీనికి వచ్చేసరికి పైన ఉన్నారు కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళైనా ఏమడుగుతా ఉన్నారు, ఎందుకు అడుగుతా ఉన్నారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ విషయాన్ని. ఇప్పుడు దిగువకు వచ్చిన తర్వాత ఇప్పుడు వరదలు వచ్చినాయి రిషి గారు, గోదావరి జిల్లాలు మొత్తం కూడా కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ప్రాంతం వరదలు వచ్చినప్పుడల్లా నష్టపోతున్నాం. వరదలు వచ్చినప్పుడల్లా వేల మందిని కోల్పోయాం. దివిసీమ తుఫాన్ నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి వరదల్లో మాకు సంబంధమే లేని వర్షం, మాకు అసలు పడనే వర్షం, ఎక్కడో మహారాష్ట్రలో పడితే, ఎక్కడో కర్ణాటకలో పడితే, ఎక్కడో తెలంగాణలో పడితే మేమంతా సర్వం కోల్పోతా ఉన్నారు మా ప్రాంత ప్రజానీకం. మాకున్ను పైనుండేటువంటిది మిగులు జలం వస్తుందో నికర జలం వస్తుందో కూడా తెలియనప్పుడు ఒక ప్రాజెక్ట్ అడ్డకట్ట కట్టుకొని. సరే, దీన్ని సొల్యూషన్ ఓరియంటెడ్ గా వెళ్దాం. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సామా ఏమన్నారంటే, మా దగ్గర ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ నిండిపోయిన తర్వాత, మేము సంపూర్ణంగా మాకు పుష్కలంగా ఉన్నాయని తర్వాత తీసుకోండి, వృధాగా నీళ్లు పోతే అవి 3000 టీఎంసీలు ఉంటాయా, 1000 టీఎంసీలు ఉంటాయా, 200 టీఎంసీలే ఉంటాయా, అప్పుడు అభ్యంతరం లేదు కదా. చర్చ జరగాల్సిన దీని మీద. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులకి అడ్డుపడ్డారని అంటున్నారో, ఇవాళ ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో చాలా ఓపెన్గా ఆయన ప్రపోజల్ పెట్టారు. నేను అంటుంది రిషి గారు, మీరు దీన్ని క్యాచ్ చేయాలండి, అందరికీ కూడా ఇచ్చారాలి. ఈ రోజుకి ఏదైతే గోదావరి నది పైన ఆ రోజునటువంటి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అయితేనేమి, లేదా ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో మనం వాడుకున్నటువంటి ప్రాజెక్ట్ ఎప్పుడైనా కూడా, ఇప్పుడు ఈ పునర్విభజన చట్టంలో కూడా చెప్పింది ఏంటంటే, నీటి పంపిణీని ఏ విధంగా చేశారంటే, ఆపాటికే వినియోగంలో ఉన్నటువంటి ఆమోదంతో వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క ఎంత టీఎంసీల ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటా ఉందో దాన్ని వాటికి కేటాయింపులు చేశారు. మన విభజన తర్వాత కూడా ఈ రోజు తెలంగాణలో ఏమైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకి ఉన్నటువంటిది నికర జలాలకి తీసేసుకున్నారు. మిగులు జలాలకు సంబంధించి పైన వాళ్ళు మాది మిగులు జలం వచ్చిందని కడతాము, మాకు రాబోయే కాలాల్లో అనుమతులు ఇవ్వండి అని అడిగేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు కిందకి వచ్చేసిన తర్వాత మీకు సంబంధం లేకుండా వచ్చిన తర్వాత జరిగేటువంటి వాటిలో ఒక నిమిషం దీంట్లో చిన్న క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం. ఇప్పుడు ఒకటే రిషి గారు, మేము చాలా స్పష్టంగా అన్నాం, బచావ